నాకు మీ దారి తెలుసా తెలీదా? తెలుసు. కానీ మీకు అది తెలియదు, కొత్తది. మీరు ఇప్పుడే వెళ్తున్నారు కాబట్టి మీకు కొత్తగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఆ దారి గుండా వెళ్ళాను కాబట్టి నాకు ఆ దారి గురించి ఐడియా ఉంటుంది. అంటే ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు సరిగా ఉంది, ఎక్కడ రోడ్డు సరిగా లేదనేది నాకు ఐడియా ఉంది. సో ఇప్పుడు మీరు ఆ దారిలో వెళ్తున్నారు కనుక ఏం చేయాలి? కొంచెం చెప్పండి. మేము కూడా దారిలో వెళ్తున్నాం, మీరు వెళ్ళారు కదా, రూట్ తెలియకపోతే ఏం చేస్తాం? అడుగుతావా లేదా? ఇర్మియా గ్రంథంలో ఏముంటుంది? 5వ అధ్యాయంలో తీయండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి ప్లీజ్. ఎవరు మీ మైండ్ సెట్ డిస్టర్బ్ చేసుకోవద్దు. పెళ్ళైన వారైనా పెళ్లి కాని వారైనా యూ హ్యావ్ టు హియర్ వెరీ కేర్ఫుల్లీ. ఆరవ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గురించి. ఫస్ట్ మాట ఏంటి? మార్గములలో నిలిచి చూడాలి. మీ అందరూ తెలుసా లారీకి ఏముంటుంది, బస్కి ఏముంటుంది? అది కాకుండా స్టాప్ అండ్ గో, ఆగి వెళ్ళుము అని ఉంటుంది. చూసారా మీరు? ఆగి వెళ్ళుము. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే మార్గములలో ఫస్ట్ నిలవండి. ఫస్ట్ నిలవండి. ఈ జీవితమే ఏంటిది? ఇదొక యాత్ర, ఇదొక ప్రయాణం. ఇట్స్ ఎ జర్నీ. ఈ ప్రయాణములో కంగారు పడకూడదు. ప్రయాణం చాలా జాగ్రత్తగా చేస్తేనే గమ్యం చేరుకుంటాం. ఇప్పుడు ప్రయాణం చేసే వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అయ్యా ప్రభాకర్, అదే చెప్తున్నా. ఓకే, నాకేం చూడు. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గోల్ ఏంటి? గమ్యం చేరాలి, అంతే కదా? గమ్యం చేరటమే ప్రాముఖ్యం. ప్రయాణం స్టార్ట్ అయింది, గమ్యం చేరాలి. జన్మతో, పుట్టుకతో ప్రయాణం మొదలైంది. మానవుంది పుట్టుకతో ప్రయాణం మొదలైంది, చావుతో ప్రయాణం ముగించబడింది. అంతవరకు పోరాటమేగా, ప్రయాణమే, తిరగటమే, ప్రయాణించడమే. అయితే ఈ పుట్టుక నుంచి మరణం వరకు మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి. ఏంటి గోల్స్ ఉంటాయి? తెలుగులో గోల్స్ అంటే ఆశలు కాదు. నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, సాధించాలి, దీన్ని చేరుకోవాలి అనే కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉంటాయి మనిషి జీవితంలో. ఉండాలి, లేకపోతే ఆడ మనిషి కాదు, జంతువు. ప్రతి మనిషికి ఒక గోల్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. ఒకటే కాదు, ఇంకెక్కువ ఉన్నా పర్వాలేదు. కొంచెం సౌండ్ తగ్గియండి, డిస్టర్బెన్స్. ఏ గోలు లేకుండా బ్రతికేవాడు ఆయన కొంచెం ఓకే, మంచి మనిషి కాదని అర్థం. ఇప్పుడు జంతువులకి మనుషులకి తేడా ఉందా లేదా? బాగా వినండి. జంతువులు చూడండి, ఒక ఎద్దు ఉంది, లేదంటే ఒక గేదె ఉంది, ఒక ఆవు ఉంది. ఏంటి దాని పని? లేవటం, గడ్డి తినటం, అవునా? పాలు వేయటం, పని చేయటం, మళ్ళీ పండుకోవడం. తినటం, పని చేయటం, పండుకోవడం, అంతేనా? పని చేయడం అంటే ఏంటి? పాలు ఇవ్వటం. లేకపోతే ఎద్దు అయితే దున్నటం, ఏదైతే పాలు ఇవ్వటం. బాగా వినండి. తిండేది ఉంటుంది, పశువు అయినా ఏదైనా తిండి ఉంటుంది. నెక్స్ట్
ఏదన్నా పని అంటే పాలేయటమైన పని, దున్నటమైన పని, తినటం, పని, పండుకోవడం. ఈ మూడు ఉండేలేవా? ఈ మూడి కంటే పశువు జీవితంలో ఇంకేముందా? ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కనటం. ఏంటి? పిల్లల్ని కనటం. రైట్. ఇప్పుడు ఏంటి? తినటం, పని చేయటం, పిల్లల్ని కనటం, పడుకోవడం. ఇంతకు మించి ఏమన్నా? ఏ పశువు అయినా అందుకే కొన్నిసార్లు ఏమన్నది, నువ్వు పశువా మనిషివా అంటారు. సరే వినండి, జాగ్రత్త వినండి. పశువుకి 4 ఉన్నాయి: తినటం, పని చేయటం, పిల్లల్ని కనటం, పడుకోవడం, చచ్చిపోవడం. అదేనా? వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఇది పశువు చేస్తుంది. చిత్రం ఏంటంటే పశువు ఏ పని చేయాలో దానికి ఏం తెలియదు. మనం ఏ పని చేపిస్తే పశువు ఆ పని చేస్తుంది. అంతేనా కదా? దానికి ఇష్టమైంది చేయడానికి దానికి చాయిస్ లేదు. ఎస్, మనం ఏం పని చేపిస్తే అది చేస్తుంది. ఇది ఒక పశువు జీవితం. మరి ఇప్పుడు మనుషులు మనం ఏంటి? మనం తింటాను, మనం పండుకుంటాను, కొద్దిమందే పని చేస్తున్నారు. అవునా? ఇండియాలో ఒక రీసెర్చ్ ఏం చెప్పిందంటే, ఇండియా పేద దేశంగా మారడానికి కారణం ఏంటంటే పని చేసేవాళ్ళు తక్కువయ్యారంట, తినేవాళ్ళు ఎక్కువయ్యారంట. దట్ ఈస్ ద రీజన్ టు బికేమ్ పూర్. భారతదేశం పేద దేశం అవడానికి తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట, పని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారంట. ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 పని చేశారనుకోండి, ఆ కుటుంబం కొంతకాలానికి పేద కుటుంబంగా ఉండదు, రిచ్ అయింది. ఎందుకు? 4 పని చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటే ఒక్కడే పని చేసి 3 తిన్నారు అనుకో, ఏమైంది? ఎప్పటికీ పేద కుటుంబంగానే ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే ఉంటుంది. బైబిల్లో ఉంది, పని చేయకుండా భోజనం చేయొద్దు అని ఉంది. బైబిల్లో ఉంది. అంటే భోజనం చేయాలి అంటే అర్హత ఏంటి? పని చేయాలి. పని చేసినోడే భోజనం చేయాలి. సో యవనస్తులు మెయిన్ ఏంటంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు పని చేసే వయసు కదా ఇది. చిన్నపిల్లలు పని చేస్తారా? ముసలోళ్ళు పని చేస్తారా? మరి ఎవరు పని చేసేది? యవనస్తులే కదా. 20 to 40 అని 20 to 50 వీళ్ళే పని చేసేది. బిలో 20 పని చేసి తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. ఎందుకు? చట్టరీత్యా జ్ఞానం బాగా కార్మికులు అందరి మిమ్మల్ని అట్లా. ఇప్పుడు పెద్దవాళ్ళకి ముసలిళ్ళకి పింఛన్లు ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు? వీళ్ళేం పని చేయకూడదు, చేయలేరు కాబట్టి వాళ్ళ బ్రతుకు తెరుగు కోసం ఒక 2,000. సో ఇప్పుడు పని చేసే తరం ఏంటి? యువతరం. అవునా కదా? మరి ఇప్పుడు చూడండి ఎంత దరిద్రం అంటే ఎక్కువ ఖాళీ ఉండేది యూతే. ముసలోళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ వర్కింగ్. ముసలోళ్ళు పని చేస్తా ఉంటే యవనస్తులు ఖాళీ ఉండి వాళ్ళ కష్టార్జితాన్ని తింటున్నారు. సారీ టు సే దిస్, ఇది చాలా బాధాకరం. అవునా కదా? ఖచ్చితంగా. ఇప్పుడు మన తల్లి మన తండ్రి మనల్ని 20-25 ఏళ్ళు వచ్చేదాకా కని పెంచి పెట్టి పోషించి పెద్దోళ్ళుగా చేస్తారు. మనం పెద్దవాళ్ళు అయినాక మనం ఏం చేయాలంటే వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. మీరు రెస్ట్ తీసుకోండి, నన్ను పెంచి పెద్దవాళ్ళకి చేశారు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని పోషిస్తాను అని మనం వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని పెంచేసరికి వాళ్ళ వయసు 50 వచ్చిందా కదా? ఇక వాళ్ళు బతికేదంతా మహా అంటే 20-70 కదా. మనిషి ఆయుష్ కాలం 70.
25 ఏళ్ళు పోషించిన మనల్ని ఒక 20 ఏళ్ళు మనం వాళ్ళని పోషించాలి. ఇట్స్ అవర్ రైట్, అది మన హక్కు. కానీ డైలాగులు చాలా భారీగా ఉన్నాయి. కన్నావుగా, కన్నావుగా పోషించు, కన్నావుగా పెంచు, కన్నావుగా పెట్టు. సైతాన్ డైలాగులు, దేవుని డైలాగులుగా దెయ్యం పలికిస్తున్నా మాటలు. నువ్వు తల్లి తండ్రి రుణం ఎప్పటికీ తీరదు అంటారు. ఎందుకంటే నేను ఒక తండ్రిని కాబట్టి నేను చెప్పగలను. మా పిల్ల ఇప్పుడు 3వ సంవత్సరం, ఈ మే వస్తే 4. పుట్టిన కాడ నుంచి ఆ పిల్లని ఎంత కేరో, అసలు ఎంత కేరో, ఏడవకుండా చూసుకుంటున్నాం. ఏది కావాలన్నా బెస్ట్ కొనిస్తా ఉన్నాం. ఆమె నిద్రపోకపోతే మేము నిద్రపోయేది లేదు, ఆమె తినకపోతే మేము తినేది లేదు. అంటే ఎందుకు ఇంత అటాచ్మెంట్? ఎందుకంటే అది తల్లిదండ్రుల బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. అది దేవుడు అట్లా పెట్టాడు అంతే. పిల్ల ఏడుస్తా ఉంటే ఏడవడీలే అని ఉండలేదు. పిల్ల తినట్లేదంటే తినకపోయిందిలే అని ఉండలేదు. అది ఆ రిలేషన్షిప్. అది ఇప్పుడు నేను ఆలోచిస్తాను, నా తల్లి నా కోసం ఎంత బాధపడిందో, నా తండ్రి కూడా నా కోసం నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడో అని ఆలోచిస్తాను. ఇప్పుడు ఆలోచన వస్తుంది నాకు. ఇప్పుడు ఇలా ఆలోచన చేస్తుంటే నేను నా పిల్లని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నానంటే నేను పిల్లోనైనప్పుడు కూడా నా తల్లిదండ్రులు అంతే జాగ్రత్తగా చూసుకొని ఉంటాను నన్ను. కాబట్టి ఈరోజు నీ స్థాయికి వచ్చాను నేను. కాబట్టి ఇప్పుడు ఎలా మరి నా తల్లిదండ్రులు రుణం తీర్చేదంటే వాళ్ళకి మనం శాలువాలు వేయొద్దు, బోధనలు వేయొద్దు, వాళ్ళకి మనం ఏం చేయొద్దు. వాళ్ళని గౌరవించి వాళ్ళ మాట విని వాళ్ళకు కొంచెం రెస్ట్ ఇస్తే దానికంటే ఇంక రుణం ఎక్కువ ఏం తీర్చుకోగలం? అవునా కాదు? రైట్. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి యవనస్తుని జీవితంలో ఏముండాలి? పని ఉండాలి. రెండవది ఆ పని కూడా ది బెస్ట్ అయి ఉండాలి. కొంతమంది ఏదో ఒకటి చేసేస్తారు, అట్ట కాదు. ఏదో ఒకటి చేస్తే కుదురుతుంది, ఏదో ఒకటి తింటారా మీరు? మీ తిండికే సెలక్షన్ ఉంటుంది. ఈరోజు నైట్ ఇది, మధ్యాహ్నం ఇది, అవునా కదా? సండే అంటే ఇవాళ సండే కాబట్టి మనం మీల్ ఖచ్చితంగా ఇదై ఉండాలి. అది లేదనుకో ఇంట్లో గొడవే. ఈరోజు సండే ఏంటి మమ్మీ ఇది ఉండు. తినడానికే మీకు ఒక స్పెసిఫిక్ ఒక ఉద్దేశం ఉంటే మరి పని కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏది పడితే అది చేయకూడదండి. ఒక ప్రత్యేకమైన పని, ది బెస్ట్ పని చేయాలి మనం. కొంతమంది ఉట్టికి రాజీ పడిపోతారు, ఏదో ఒకటి లేండి, అట్లా కాదు. మనిషి జీవితంలో ఒక పని ప్రత్యేకంగా కలిగి ఉండి ఆ పనిలో నిపుణతను సాధించాలి. ఇప్పటి నుంచి కదా యవనస్తులు ఒక పనిని సెలెక్ట్ చేసుకుంటే ఆ పనిలో మీరు నిమగ్నం అయిపోతే కొంతకాలానికి మీరు ఆ పనిలో ఆరితారుతారు. ఒక పట్టు అనేది ఉంటుంది. కొంతమంది ఒక నెల ఈ పని చేస్తారు, ఇంకో నెల ఆ పని చేస్తారు, ఇంకో సంవత్సరం ఆ పని చేస్తారు. ఆయనకి ఏం పట్టు రాదు. అట్టగా ఒక పని అంటూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏం చేయగలం అంటే కొంతమందికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని బట్టే వాళ్ళు ఆ పని చేయగలరు. నీకు అర్థమైంది నువ్వే పని చేయగలవు, ఆ పని నువ్వు చేయాలి. చేసినప్పుడు నీకు దాంట్లో మంచి ప్రశంసలు దొరుకుతాయి. ఓకేనా? సో యవనస్తులు పని చేయకుండా ఉండకూడదు, ఖచ్చితంగా పని చేయాలి. అయితే ఏ పని పడితే ఆ పని చేయకూడదు. ఒక నీకు నీ సమాజానికి ఉపయోగపడే పని చేయాలి. సారా కొట్టి పెట్టచ్చా? సారా కొట్టి పెట్టచ్చా? వైన్ షాప్ పెట్టుకోవచ్చా? దానివల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాగింటికి వెళ్ళి గొడవ, తాగి వెళ్తూ మార్గం మధ్యలో గొడవలు కాదు, యాక్సిడెంట్స్. అందుకే ఏ పని పడితే అది కాదు, ది బెస్ట్. మనకి సొసైటీకి ఉపయోగపడే పని చూసుకోవాలి. స్తోత్రం. ఓకేనా? సో పని ఖచ్చితంగా కలిగి ఉండాలి. తర్వాత ఏంటంటే తినడం కామనే,
పడుకోవడం కామనే, పని ఖచ్చితంగా ఉండాలి. ఇంకా పెళ్ళి యవనస్తుల జీవితంలో ఇంపార్టెంట్ విషయం ఏంటి? అదే టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇట్స్ వెరీ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. నాకు నేను నా 18 ఏళ్ళ నుంచే నా పెళ్లి కోసం ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. అంటే మా పాస్టర్ గారు ఆయన చెప్పారు, బెంగళూరులో ట్రైనింగ్కి వెళ్తే బైబిల్ ట్రైనింగ్లో, ప్రే ఫర్ యువర్ మ్యారేజ్. ఇప్పటి నుంచే నీ పెళ్లి కోసం ప్రార్థన చేసుకో, దేవుని చిత్తములో ఉన్న అమ్మాయి నీ జీవితంలోకి రావాలని ప్రార్థన చేసుకోమని చెప్పాడు. నేను చేసుకుంటూ వచ్చాను. దేవుని దయ వల్ల ఇంటి ఉన్నాను. స్పందన అంతేనా? పెళ్లి కాని యవనస్తులు ఏం చేసుకోవాలంటే ప్రతిరోజు నేను మ్యారేజ్ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఏం చేయాలి? కట్టుకున్న వాళ్ళ కోసం, కన్నోళ్ళ కోసం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన కామనే ప్రతి ఒక్కరి జీవితంలో. అయితే ఎవరి కోసం ప్రార్థన చేయాలనేది, పెళ్లి కానోళ్ళేమో పెళ్లి కోసం, పెళ్ళి అయిన వాళ్ళు పిల్లల కోసం, కట్టుకున్న భర్త కోసం, భార్య కోసం ప్రార్థన చేసుకోవాలి. రైట్. ఇంతకీ ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మార్గములలో నిలవాలి. ఇప్పుడు యూత్కి నిలిచేంత టైం ఉండదు, అసలు ఆగన్నా కూడా ఆగదు. మీకు సూపర్ ఫాస్ట్ మీది నాన్ స్టాప్ అన్నమాట. బ్రేక్లు ఉండవు మీ బండికి, ఉన్నా మీరు తీసేస్తారు. ప్రతి బండికి స్పీడ్ లాక్ ఉంటుందండి, అవునా కదా? ఎవరు వస్తాయి ఆ స్పీడ్ లాక్ని ఓపెన్ చేసుకుంటారు. జనరల్గా చేయకూడదు, ఎందుకు చేస్తే డేంజర్ అండి. ఎక్కువ స్పీడ్ పోతే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీతో ఉన్న బాధ ఏంటంటే, అమ్మా పిల్లలు, మీతో ఉన్న బాధ ఏంటంటే మీరు బాగా వినాలి. మిస్సీ, నైన్షా, గ్రేసీ, రమ, వీళ్ళందరూ బ్యాచిలర్. మీరందరూ పెళ్లి కాని వాళ్ళు జాగ్రత్త వినాలి. నిలిచి చూచి వెళ్ళాలి. కానీ మనతో సమస్య ఏంటంటే వెళ్ళటమే తప్ప నిలవటం కానీ అటు ఇటు చూడటం కానీ లేదు. అది పెద్ద సమస్య. అందుకే డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎక్కడ? డ్రైవింగ్ స్కూల్లో. బయట ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకునే డ్రైవింగ్ వేరు ఉంటుంది, డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకునే డ్రైవింగ్ వేరు ఉంటుంది. ఇక్కడేముంది? పట్టుదల ఏంటంటే పట్టుడే లంచం. కానీ అక్కడ అట్లా కాదు. ఫస్ట్ డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ రోజు ఏం నేర్పాలో అంతే నేర్పుతారు, రెండో రోజు ఏం నేర్పాలో అంతే నేర్పుతారు. ఒక కోర్స్ ఉంటుంది, ఈ 30 days లేకపోతే 20 days, ఆ 20 days నిదానంగా నేర్పిస్తారు. డ్రైవింగ్ కూడా ఎలా ఉంటుంది? నిదానంగా ఉంటుంది. అదే మనం నేర్పించుకుంటే తొక్కుడేగా, ఇటు వచ్చేది, ఇటు పోయేది, ఎవడు వచ్చేది, వణుకునేది, ఇవన్నీ లేదుగా. దట్ ఈస్ టూ డేంజర్. ఓకే, ప్రభు అన్నాడు ఇక్కడ మార్గములలో నిలిచి చూడాలి. ఇప్పుడు మనకి కార్నర్స్ వస్తాయి. కార్నర్స్ 4 దారులు కలిసి ఉన్నదాన్ని ఏమంటారు? ఈ దారి, ఈ దారి, ఈ దారి ఏమంటుందండి? జంక్షన్. రైట్, జంక్షన్స్ వస్తాయి, అవునా? టీడీపీ సెంటర్ ఒక జంక్షన్, పూల మార్కెట్ అనేది ఒక జంక్షన్. ఆ జంక్షన్ దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి? ఆగాలి. ఎవరు ఆగుతుంది తెలుసా? కొత్తగా పనుగోలు వచ్చి కూడా ఆగుతాడు. ఫస్ట్ అక్కడ ఆగుతాడు, హనుమాన్ దీపం దగ్గర ఆగి వయ్యాల పెట్టుకొని అడుగుతాడు, అవునా కదా? ఆ తర్వాత మళ్ళీ ఎందుకన్నా మంచిదని టీడీ సెంటర్కి వచ్చి మళ్ళీ అక్కడ అడుగుతాడు. మళ్ళీ ఎందుకన్నా మంచిదని పూల మార్కెట్ కూడా అడుగుతాడు. ఎందుకంటే దారి ఎక్కడ తప్పిపోతామో అని, అవునా కదా? మనం ప్రయాణంలో ఉన్నామని ముందే చెప్పా. వెళ్ళాల్సిన గమ్యానికే వెళ్ళాలి తప్ప ఏడబడి దానికి పోకూడదు. ఒకవేళ నీ గమ్యాన్ని మిస్ అయ్యి నువ్వు అటు ఇటు అయినావు అనుకో, మళ్ళీ బ్యాక్ రావడానికి ఏం పడుతుంది? టైం పడుతుంది. టైం చాలా విలువైందా కాదా? టైం చాలా విలువైంది. మనిషి జీవితంలో విలువైనది ఫస్ట్ ప్రాణం అయితే, రెండోది టైమే. తెలుసా? ఫస్ట్ మనిషికి విలువైంది ఏంటి? ప్రాణం. అది లేకపోతే ఏం చేయలేదు.
ప్రాణం ఉన్న తర్వాత నెక్స్ట్ బెస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే టైం. మనకి చాలా మందికి ఈ రోజున యవనస్తులకి టైం విలువ తెలియట్లా. ఎంత టైం పాస్ చేస్తున్నారంటే అంత టైం పాస్ చేస్తున్నారు. టైం పాస్ చేసేది కాదు, టయాన్ని చాలా యూజ్ చేయాలి అని అందరూ. టైం పాస్ చేయకూడదు, ఏం చేయాలి? టైం యూజ్ చేయాలి. ఈ రోజున చాలా మంది చూడండి ఎక్కువ ఏం చేస్తున్నారు? టైం పాస్. టైం పాస్ అనేది ఆఫ్టర్ 60 ఇక ఏం పని ఉండదు కాబట్టి, పిల్లల కన్నా పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే మనవాళ్ళు మనవరాలు ఉంటారు కాబట్టి ఆ మనవాళ్ళతో మనవరాలతో ఆ చెట్ల కిందనో లేకపోతే ఆ రోడ్డు మీదనో ఆ ఇంట్లో ఏసీలో కూర్చొని ఆడుకుంటా, టీవీ చూసుకుంటా, సెల్ ఫోన్ చూసుకుంటా ఏం చేయలేదు కదా. అప్పుడు ఇక టైం పాస్ చేస్తారు. చిత్రం ఏంటంటే ముసలోళ్ళు కూడా ఇప్పుడు టైం పాస్ చేయట్లే. అప్పుడు నాకు టైం లేదని వాళ్ళు బిజీగా ఉంటున్నారు, కానీ యవనస్తులు మాత్రం ఏం చెయ్యాలో అర్థం కాక టయాన్ని పాస్ చేస్తున్నారు. పని చేయాలి యవనస్తులు. రెండవది ఏంటి? టైం యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు టైం సేవ్ చేసుకోలేవు. ఇక ఇప్పుడు టైం నువ్వు యూజ్ చేసుకుంటేనే తర్వాత సేవ్ అయింది. ఇప్పుడు దాచుకుంటే ఇక అప్పుడు నీకు ఉండేది. ఇప్పుడు అన్ని వాడుకుంటే డబ్బులన్నీ సేవింగ్ లైన్ ఉంటుందా? ఇప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించి డబ్బులు ఏం చేయాలి? సేవింగ్ చేయాలి, దాచుకోవాలి. అప్పుడు 60 వచ్చిన తర్వాత నువ్వు దాచుకున్న డబ్బులు తీసుకొని తింటావు. ఇప్పుడే సేవింగ్ లేకుండా మొత్తం తినేస్తే అప్పటికేముంది? అడుక్కోవడం. ఇంక వేరేది ఏముంటుంది అంశం. కాబట్టి ప్రతి యవనస్తుడు యవనస్తురాలు పని చేయాలి. రెండవది టైంను యూజ్ చేయాలి. 24 గంటల టైంలో, ఈరోజు 24 గంటలు, ఈ 24 గంటల టైంలో నువ్వు ఎంత యూజ్ చేసావు, ఎంత పాస్ చేసావు క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకు అర్థమైంది. సరే, నిన్న ఉంది, నిన్న మీరు టయాన్ని ఎంత యూజ్ చేసుకున్నారు, ఎంత పాస్ చేశారు? జెన్యూన్గా చెప్పండి. పాస్ చేసింది ఎక్కువ ఉంది, యూజ్ చేసింది చాలా తక్కువ ఉంది. మీకు విషయం ఎక్కువసేపు నిద్రపోవడం కూడా టైం పాస్ చేస్తున్నట్లే. అసలు నిజంగా జీవితం మీద ఒక అవగాహన ఉన్నోడు అసలు నిద్రపోవడం ఎక్కువ. నిద్రపోయేటోడు సచ్చినంతో సమానమే కదా. ఆయనకి ప్రపంచంతో ఏం పని ఉంది? రాత్రి పడుకుంటే పద్దులు లేకపోతే రాత్రి ఏం జరిగింది తెలుసా? నీ ఇంట్లో ఏం జరిగిందో లేదు, బయట ఏం జరిగింది, ప్రపంచం ఏం జరిగిందో లేదు. అవునా కదా? ఆల్మోస్ట్ యు ఆర్ ఎ డెడ్ పర్సన్. అందుకే నిద్ర చాలా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ బతుకుతావు. నిద్రపోతున్నావు అంటే ఎక్కువ చచ్చిపోతున్నావు అని అర్థం. అంతేనా కదా? 24 గంటల్లో మ్యాక్సిమం బతకాలి మనం. అంటే ఎక్కువ మెలుకుతూ ఉండాలి. మెలుకుతూ ఉండి ఏం చేయాలి? టయాన్ని యూజ్ చేయాలి. అంటే మంచి కోసం సమయాన్ని వాడాలి, చెడు కోసం సమయాన్ని వాడకూడదు. హల్లెలూయా. అందుకే ఆ జంక్షన్, ఇప్పుడు వివాహం లేకపోతే ఉద్యోగంలో ఆప్షన్స్ ఉంటాయి, అవునా కదా? జంక్షన్ అది. వివాహంలో కూడా ఆప్షన్స్ ఉంటాయి, అది కూడా జంక్షన్. ఎవరిని చేసుకోవాలా 4-5 ఉంటాయి. ఉద్యోగం, ఏ పని చేయాలా, ఏ జాబ్ చేయాలా 4-5 ఉంటాయి, అది ఆప్షన్. అక్కడ ఏం చేయాలి మీరు? ఆగాలి. ఈవెన్ చదువులు కూడా, ఇప్పుడు చదువుల్లో కూడా ఏమున్నాయి? 10th వరకు అంటే ఆప్షన్ లేదనుకోండి, 10th తర్వాత ఆప్షన్స్ ఉన్నాయి. డిఎంఎల్టీ చేయాలా, ఐటీఐ చేయాలా, ఇంటర్ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా, ఉన్నాయా లేవా? ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ ఆగాలి. ఏదో ఒకటి కొంతమంది ఏంటి, టైం వేస్ట్ అయింది, ఏదో ఒకటని గుట్టికి వెళ్ళిపోకూడదు. ఏది బెస్ట్ నీకు సంబంధించింది, నీకు ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ప్రకారం దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అంతేనా కదా? హనుమాన్ టెంపుల్ నుంచి టీడీ సెంటర్, అక్కడ నుంచి పూల మార్కెట్, అక్కడ నుంచి ముందుకి, అంతేకాని అడ్డుపడితే ఇటు పడితే పోతే కుదురుతుంది. నీ గమ్యంతో నువ్వు మిస్ అయిపోతావు. యు విల్ మిస్ యువర్ గోల్. అందుకని నీ గమ్యాన్ని నువ్వు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే దేని తర్వాత ఏంటో నీకు ముందే ప్లాన్ ఉండాలి. ఇంటర్మీడియట్ చదువుతున్నావు అంటే నెక్స్ట్ ఏంటో నీకు ఐడియా ఉండాలి కదా.
ఆ నెక్స్ట్ ఏంటో కూడా ఇప్పుడే చదివినాక కాదు ఉండాల్సింది, చదవక ముందే ఒక ప్లాన్ ప్రకారం చదవాలి. చాలా మంది చదువుల దగ్గర ఫెయిల్ అయిపోయారు, అసలు చదవట్లేదు ఈ రోజుల్లో. భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే అసలు చదవట్లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చదవకపోతే అసలు భవిష్యత్తే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు లేకపోతే నీకు ఫ్యూచర్ లేదు, జీరో. నువ్వు దేనికి పని చేయవు, ఎవరికి పని చేయవు. రేపొద్దున సొసైటీలో బతకడం కూడా కష్టం. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత చూడండి, చదువుకోనోడు బతకలేడంతే. ఇంకో 50 ఏళ్ళ తర్వాత తెలుగు ఉండదు, తెలుసా మీకు? తెలుగు ఉండదా? ఇప్పుడు మా అమ్మ తరం గతించింది, ఇప్పుడు మీ అమ్మ తరం గతించింది, ఇప్పుడు మన తర్వాత ఏంటి? చదువుకుంటూనే కదా. ఇప్పుడు నా తరం పోయింది అనుకోండి, మా పిల్లల తరం ఏముంటుంది? మొత్తం ఇంగ్లీషా కాదా? తెలుగు వాళ్ళు చదువుతున్నారు ఇప్పుడు పిల్లలు ఎవరు తెలుగు కూడా చదువుతున్నారా? మరి ఇప్పుడు ఒక 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత తెలుగు ఉంటుందా? వాటే ఉంటుంది, వయ్యే ఉంటుంది, వేరే ఉంటుంది. ఎక్కడ ఏంటి ఇవి ఉండవు. అప్పుడు చదువుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు పరిస్థితి నీకేమర్థం కాదు. యవనస్తులు, మీరు చదువుల మీద చదువుకునే వాళ్ళు ఏం చేయాలి? చదువుల మీద మనసు పెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దాని మీద మనసు పెట్టాలి మనం. చిత్రం ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది రేపు చేస్తున్నాం, రేపు చేయాల్సింది ఏం చేస్తున్నాం. దానివల్ల కూడా జీవితం చాలా పాడైపోతా ఉంది. హల్లెలూయా. చదువుకునే వయసులో ఏం చేయాలి? చదువుకోవాలి. ఉద్యోగం చేసేలో ఉద్యోగం చేసుకోవాలి. పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్ళే చేసుకోవాలి. ముందు వెనకాల ముందు పెట్టుకోనుకో జీవితం మొత్తం కప్ అయిపోయింది. అందుకే చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఏం చేయాలంటే నిలిచి చూడటం కావాలి. ఫస్ట్ ఈ ఓపిక ఉండాలి మీకు. ఇప్పుడున్న మనుషులకి, యవనస్తులకి అస్సలు ఓపిక లేదు. ఆగు అంటే నేను మళ్ళీ వస్తాను అంటున్నాను. 5 నిమిషాల్లో వస్తానంట. 2 నిమిషాలు ఆగమంటే 5 నిమిషాలు వస్తారంట. అంత స్పీడ్ మంచిది కాదు. వేగం మంచిదే, వేగం చాలా ప్రమాదకరమైంది. అందుకే ప్రతి యవనస్తుడు మెయిన్ నేర్చుకోవాల్సింది కొంచెం స్లోగా ఉండాలి. ఎంత స్లోగా ఉంటే అంత మంచిది. ఆవేశం, ఉక్రోషం, ఉద్రేకం, స్పీడ్ మంచిది కాదు. ఆలోచించే టైం తీసుకోవాలా లేదా? ఆలోచించండి. నేను చెప్పాలనుకున్న మాట అదే. జంతువులకి ఆలోచించి నిర్ణయం తీసుకునే కెపాసిటీ, ఆప్షన్ లేదు. నాకొద్దు ఈ మేక అంటే అమ్మేతాడు, పోవాల్సిందే, నీ దగ్గరికి రావాల్సిందే. నేను పోనట్టు కుదురుతుంది అంటదా మేక? అంటదా? ఎద్దుంది, ఇది నాకు వద్దు అని అమ్మేస్తే పోయిందా పోదా? గేదె ఉంది, ఇది నాకు వద్దు అమ్మేస్తే పోయిందా పోదా? మరి మిమ్మల్ని అన్నది తిరిగిపోతుందా? అంటే పశువులకి ఏది మంచో ఏది చెడో ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రవర్తించేంత లేదు. కానీ మనకి దేవుడు ఏం చేశాడు? ఆలోచించే మనస్సును పెట్టాడు, హృదయాన్ని పెట్టాడు, మెదడు పెట్టాడు. ఏది రైటో ఏది రాంగో మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళవచ్చు. రీజన్ బండి మన చేతుల్లో ఉంటుంది, కానీ బండికి ఇష్టమైన చోటుకి పోయిందా? మనం ఇటు పోనిస్తే అటు పోయింది. బండి స్టీరింగ్, బండి హ్యాండిల్ ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఏది మంచో ఏది చెడో మనకు తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేయాలి? మంచినే చేయాలి, చెడును చేయకూడదు. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇది చెడు అని తెలిసి కూడా దాన్ని చేస్తున్నారు తప్ప ఇది మంచి అని తెలిసినా దానిని చేయట్లా. ఎట్లా బాగుపడతారు చెప్పండి? అవకాశం ఉందా? బాగుపడాలంటే ఏం చేయాలి? మంచి చేయాలి, మంచి దారిలో వెళ్ళాలి, మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, మంచి పనిని ఎన్నుకోవాలి. అవునా? అప్పుడు నువ్వు ఎన్నుకునే మంచి, నువ్వు వెళ్ళే మంచి మార్గం, నువ్వు తీసుకునే మంచి నిర్ణయాలు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాయి. రైటా కదా? నువ్వు ఎన్నుకునే మార్గాలన్నీ చెడ్డవి, నువ్వు ఆలోచించే ఆలోచనలు చెడ్డవి, నువ్వు తీసుకునే నిర్ణయాలు చెడ్డవి, నువ్వు ఆలోచించే ఆలోచనలన్నీ చెడ్డవి, నువ్వు వెళ్ళే మార్గాలన్నీ చెడ్డవి, మాట్లాడే మాటలన్నీ చెడ్డవి.
జీవితం ఎలా ఉంటుంది? చెడిపోయిందా పోదా? నీ మాటల్లో చెడు, నీ చూపుల్లో చెడు, నీ మార్గాల్లో చెడు, నీ ఆలోచనలో చెడు, నీ పనుల్లో చెడు, నీ జీవితం కూడా చెడు. చెడు తొందరగా ఆకర్షిస్తుంది, అట్ ద సేమ్ టైం తొందరగా జీవితాన్ని పాడు చేస్తుంది. మంచి లేట్ అయింది, మంచికి మనం కనెక్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంత తొందరగా మంచి కనెక్ట్ అవ్వలేం మనం, అవుతామా? మంచికి కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది, మంచి మనిషిగా మారడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక రోజులో మంచోళ్ళు అయిపోతారు, కానీ ఒక సెకండ్లో చెడ్డలు అయిపోవచ్చు. పక్కన ఉన్నప్పుడు కొడితే చాలా అయిపోయి ఉంది. ఏం చెప్తారు? ఈ చెడ్డోడు నన్ను కొడతాను, ఒక మాట అంటే అయిపోయి ఉంది. అనకుండా ఉంటాం, కొట్టకుండా ఉంటాం. కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. ఈ రోజున చిత్రం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మన సంఘంలో, మన చేతులే మన కంట్రోల్లో లేవు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఉన్నాయా చేతులు అందరికీ? ఇవి మీ కంట్రోల్లో ఉన్నాయా? ఏం చేయొద్దనుకుంటున్నామో మన చేతులు ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది. ఏం చూడొద్దని మన కళ్ళు అనుకుంటున్నాయో ఎగ్జాక్ట్గా ఏ చూస్తున్నాం. ఏం ఆలోచించొద్దనుకుంటున్నామో అదే ఆలోచిస్తున్నాం. అంటే వీఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మనం మన కంట్రోల్లో లేము. మనిషి దేవుని కంట్రోల్లోనైనా ఉంటాడు, దెయ్యం కంట్రోల్లోనైనా ఉంటాడు. ఇది పాయింట్, మెయిన్ పాయింట్. ఏ వ్యక్తి అయినా, ముస్లిమా, హిందువా, క్రిస్టియనా తర్వాత సంగతి, ఏ వ్యక్తి అయినా ఉంటే దేవుని కంట్రోల్లోనైనా ఉంటాడు. అంటే దేవుని శక్తి అయినా ఆయనలో పనిచేస్తుంది, దెయ్యపు శక్తి అయినా ఆయనలో పనిచేస్తుంది. దేవుని శక్తి నీలో పనిచేస్తే, డివైన్ పవర్ నీలో పనిచేస్తే, దేవుడు మంచోడే కదా? దేవుడు అంటే మంచోడే. దెయ్యం ఖచ్చితంగా చెడ్డది, అవునా కదా? దెయ్యం చెడ్డది, దేవుడు మంచోడు. ఒక వ్యక్తి డివైన్ పవర్తో, దేవుని శక్తితో గనక కంట్రోల్ చేయబడతా ఉంటే ఆ వ్యక్తి జీవితం మంచి వైపు నడిపించబడతా ఉంటుంది. ఒక వ్యక్తి డెవిల్ పవర్తో నడిపించబడతా ఉంటే ఆ వ్యక్తి జీవితం మొత్తం స్పాయిల్ అయిపోవడానికి ఆ మార్గాలన్నీ అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకనొక టైంలో నేను దేవుని యొక్క శక్తితో నింపబడేంత వరకు డెవిల్ స్పిరిట్స్తో, డెవిల్ పవర్తో నడిపించబడ్డాను. ఈవెన్ ఇన్ మై స్కూల్ టైం, అది నా కాలేజ్ టైంలో దెయ్యపు శక్తి చేత నడిపింపబడి నా జీవితం కంప్లీట్గా నాశనం చేసుకోబోతున్న సమయం అది. ఆల్మోస్ట్ ఇంక అయిపోతుంది అనే టైంలో దేవుని కృపను బట్టి దేవుడు నన్ను తాకాడు, నన్ను ముట్టాడు, నా జీవితంలోకి వచ్చాడు. ఎవరు? యేసయ్య. స్టిల్ ఇంకా చిత్రం ఏంటంటే, అప్పటికి నేను క్రిస్టియన్ని, అప్పటికి నేనేం హిందువుని కాదు, ఇంకా క్రిస్టియన్ని. అప్పటికి నేను బైబుల్ చదువుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, పాస్టర్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటున్నాను. అయినా కూడా నాలో ఏం పనిచేస్తా ఉంది? దయ్యపు శక్తి పనిచేస్తా ఉంది. క్రైస్తవులందరూ మంచోళ్ళు అనుకోకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒకానొక దినాన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుని దర్శనం నాకు కలిగింది. నేను దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళాల, దేవుడే నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను దర్శించి నాలో ఉన్న దెయ్యపు శక్తులను, దురాత్మ శక్తుల ప్రభావాన్ని తీసివేసి దేవుడు తన శక్తితో నింపాడు నన్ను. ఏ శక్తి? దేవుని శక్తి. ఎప్పుడైతే దేవుని శక్తితో నేను నింపబడ్డానో, యేసయ్య శక్తితో నింపబడ్డానో, నా మార్గాలు సరళం చేయబడ్డాయి, నా మాటలు సరిచేయబడ్డాయి, నా చూపులు సరిచేయబడ్డాయి, నా ప్రవర్తన సరిచేయబడింది. లేకపోతే
అసలు నేను మీకు చెప్పే స్థాయిలో కాదు కదా, నేను అసలు భూమి మీద ఉండేవాడినో కూడా లేదో తెలియదు. జీవితం పాడైపడుతుంది, పడుతుంది. 15 ఏళ్లకే 16 ఏళ్లకే యవనస్తులు సూసైడ్ చేసుకుంటారు తెలుసా. ఏంటంటే జీవితం మీద విరక్తి వచ్చేసింది. జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మిస్బిహేవియర్ని బట్టి. ఎందుకు వచ్చింది అంతే. వాళ్ళ జీవితంలో కొన్ని పొరపాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఆ గిల్టీ ఫీలింగ్ అంటారు చూడండి, అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్ అనేది అది వెంటాడుతూ ఉంటుంది మనకి. దానివల్ల కొంతమంది డీప్గా ఆలోచించి సూసైడ్ చేసుకుంటారు. బెంగళూరులో ఎక్కువ సూసైడ్ జరుగుతాయి తెలుసు మీకు. బెంగళూరు ఒక పెద్ద సిటీ, రిచ్ సిటీ, సంపన్నులు అందరూ దాంట్లో ఉంటారు. లక్షలు వాళ్ళ శాలరీస్, హార్డ్వేర్స్ సాఫ్ట్వేర్స్ ఎక్కువ. అదే సిటీలో డబ్బుతో పాటు పాపం కూడా ఎక్కువై, పాపంతో పాటు మరణాలు కూడా ఎక్కువై. ఎస్, డబ్బు ఎక్కడ ఎక్కువ ఉండదో పాపం అక్కడ ఎక్కువ ఉంటుంది. పాపం ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ మరణాలు కూడా ఎక్కువ ఉంటాయి. పాపం కొత్త మనశ్శాంతిని ఇస్తుంది, కొద్దిసేపే, కానీ ఎక్కువ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం యొక్క పవర్ అది. పాపం కొంచెం సేపు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలాసేపు అసలు శాంతి లేకుండా చేస్తుంది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం చేపించేది సాతాను, దుష్టుడు, దెయ్యం. ఏమా, చిన్నపిల్లలు పాపం చేస్తున్నా కారణం ఎవరు? దెయ్యమే. పెద్దోళ్ళు పాపం చేస్తున్నా కారణం ఎవరు? దెయ్యమే. దెయ్యానికి పరిశుద్ధత, పవిత్రత అంటే అస్సలు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే దెయ్యం అపవిత్ర ఆత్మ. దెయ్యానికి ఉన్న మరో పేరేంటి? అన్క్లీన్ స్పిరిట్, అపవిత్ర ఆత్మ. మరి దేవుడు పవిత్ర ఆత్మ, పరిశుద్ధాత్మ. సరే, ఆ ఆత్మ దేవుడైనా స్పిరిటే, దెయ్యమైనా స్పిరిటే. మళ్ళీ చూసారా, గమనించారా? ఏంటి? దేవుడైన ఆత్మే. దేవుడికి అంత రూపం ఉండదేంటి? జనరల్ గా దేవుడికి రూపం లేదు. అందుకే బైబిల్లో ఉంది, మీరు ఏ రూపాన్ని చేసుకోవద్దు, దానికి సాగిలపడద్దు. గాడ్ ఈజ్ స్పిరిట్. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మకు రూపం ఉండదు. దెయ్యాన్ని చూసారా అంటే చాలా మంది ఏదో చెప్తా ఉంటారు కబుర్లు. పుట్టిదే. దెయ్యానికి ఆకారం ఉండదు, అట్ ద సేమ్ టైం దేవుడికి కూడా ఆకారం అనేది ఉండదు. దెర్ ఈస్ నో షేప్. ఒక ఆత్మ, కనబడని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అది దేవుని ఆత్మ అయినా అవ్వచ్చు, దైవాత్మ అయినా అవ్వచ్చు. అయితే దైవాత్మ ఏం చేసిందంటే అపవిత్రతలోకి, పాపములోకి, అపరిశుద్ధతలోకి, చెడులోకి నడిపిస్తుంది. దేవుని ఆత్మ పరిశుద్ధతలోకి, సత్యములోకి, నీతిలోకి నడిపిస్తుంది. ఇంతకీ బూతులు ఎవరి? బూతులు ఎవరి? దెయ్యానివి. అబద్ధాలు ఎవరి? దెయ్యానివి. ఫైటింగ్స్, కొట్లాట ఎవరిది? దెయ్యాన్ని. నరహత్య, చంపుకోవడం ఎవరిది? దెయ్యాన్ని. తిట్టుకోవడం దెయ్యాన్ని. యవనస్తులకి ఎక్కువ ఉంటాయి. మాట ముందు పోతే, మాట వెనకాల పోతే. కాలేజీ పిల్లలకి ఇంకెక్కువ, మరీ దారుణం. ఆ కోడ్ లాంగ్వేజ్ అంతా మాటల్లో అది, చాటింగ్ లో అది. మళ్ళీ డబల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈవ్ టీజింగ్, ఏళన చేయడం, గేలి చేయడం. ఇదంతా దేవుడిది కాదు. ఇది ఈ ఆత్మ దేవుడిది, దెయ్యాన్ని. అందుకే అలా ఉండి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. పాపంలో ఉండి పాపంలో చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకం అంటే ఎవరి ప్లేస్ తెలుసా? అది దెయ్యం కోసం దేవుడు ఏర్పాటు చేసిన స్థలమే నరకం.
దెయ్యాన్ని పనిష్ చేయడానికి, దెయ్యానికి పనిష్మెంట్ ఇవ్వడానికి తయారు చేసినదే నరకం. ఎందుకంటే దెయ్యం మనుషులందరినీ పాడు చేస్తుంది కనుక దేవుడు దెయ్యానికి కూడా ఒక రోజున పనిష్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో నరకం అనేది దెయ్యానికి పనిష్మెంట్ ఇచ్చే స్థలం. ఈరోజు దెయ్యం ఏం చేస్తుందంటే, నేను ఒక్కరిని ఎందుకు పనిష్మెంట్ తీసుకోవాలి, నాతో పాటు కొంతమందిని తీసుకొని వెళ్తా నరకానికి అని అది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పాడు చేసి మిమ్మల్ని కూడా తనతో పాటు నరకానికి తీసుకెళ్తుంది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆ సాతాను మన దగ్గరకు వచ్చిందంటే మనల్ని బంధించేస్తుంది, తెలుసా, మనల్ని కట్టేస్తుంది. ఇక మనం ఆ కట్ల నుంచి బయటికి రాలేము, ఆ బంధకాల నుంచి బయటికి రాలే, అవి కనబడవు. తాగేటోడు తాగొద్దు అనుకుంటాడు, ఒకసారి ఏమనుకుంటాడు, చెయ్యి ఇదేం జీవితం, తాగొద్దు అనుకుంటాడు, అనుకుంటూ తాగుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనస్ఫూర్తిగా తాగలేరు చాలామంది, కానీ అదొక బంధకం కట్టేసింది. సైతాన్ వచ్చి ఏం చేసింది, తాగుడు అనే బంధకంతో బంధించేసింది, కట్టుతో కట్టేసింది. తిరిగే వాళ్ళకి ఒక రోజు ఏమనిపిస్తుంది, విరక్తి వచ్చి తిరగొద్దిగా ఈ రోజు బయటికి నేను వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. కానీ వాళ్ళ కాలు ఇంట్లో ఆగదు, ఎందుకంటే వాళ్ళని సైతాన్ అట్లా బంధించేసింది, బయటికి లాగుతుంది. అంతే, వచ్చేదాకా సారా కుట్టుదాకా లాక్కొని వెళ్తుంది. నిజమది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇట్లాంటి బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఈజ్ ద హీరో. సైతాను విలన్ అయితే యేసయ్య హీరో. నిజం, రియల్ హీరో ఆయనే, అందుకే ఇలాంటి బంధకాల్లో కట్లల్లో ఉన్నవాళ్ళు ప్రభు శరణు కోరితే, యేసయ్య సహాయం కోరితే యేసయ్య వచ్చి విడిపిస్తాడు. ఆయనకు ఒక్కనికే ఉంది ఆ కెపాసిటీ, ఇంకెవరికి లేదు, ఉండదుగా. ఎటువంటి పాపపు బంధకాల్లో ఉన్న వారినైనా విడిపించగలిగిన సమర్థులు ఒక యేసయ్య మాత్రమే. అది వ్యభిచారమా, తాగుడా, దొంగతనమా, తిరుగుడా, డ్రగ్సా, కొట్లాట్ల, రౌడీయిజమా, ఏదైనా అవ్వచ్చు, ప్రభు ఒక్కడే విడిపిస్తాడు. కాబట్టి మీకు ఈ మధ్యాహ్నం గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటికే మీరు చాలామంది బంధకాల్లోకి వెళ్ళిపోయారు, మీకు తెలియకుండానే వెళ్ళిపోయారు. తెలియదు. చిత్రం ఏంటి తెలుసా, పొయ్యి కూరుకుపోయేదా తెలియదు మనకి. పొయ్యి కూరుకుపోయినాక అప్పుడు తెలిసింది, అరే భలే వల్లో పడ్డాం మేము. చేపకి ఎప్పుడు తెలిసింది, పడేంతప్పుడు తెలిసిందా, ఎప్పుడు తెలుస్తుంది, పడ్డాక తెలిసింది. ఇంక పడ్డాక ఇక దానివల్ల అయిద్దా, అంతే, ఇక కోరే సాయంత్రం అంతే. కానీ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు మనల్ని సాతాను బంధకాల్లోనే ఉంచకుండా, నరకానికి వెళ్లకుండా మనల్ని ఆపడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. మనల్ని రక్షించడానికి, పాపము నుండి రక్షించడానికి, శాపము నుండి రక్షించడానికి, నరకము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయ వల్ల నేను రక్షింపబడ్డాను. నేనే మీకు మాదిరి, నేనే మీ ముందు గొప్ప సాక్ష్యం. ఒకప్పుడు ఆ వలలో, ఆ బంధకాల్లో ఉన్నాను. వల అంటే ఇంగ్లీష్లో నెట్, ఎన్ఈటి నెట్ అంటే ఇప్పుడు మన ఏంటి, ఇది పెద్ద నెట్ అన్నమాట. ఇది పెద్ద వల. ఏంటి నెట్ అనేది, ఏంటి పెద్ద వల. ఇక వైఫై వచ్చిన తర్వాత జనాలు మొత్తం ఆగమయ్యారు, అన్నా కదా. డబ్బా ఫోన్లు ఉన్నంత వరకు ప్రపంచం చాలా బాగుండేది, ఆండ్రాయిడ్ రాకముందు. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ వచ్చిందో, ఎప్పుడైతే నెట్ సాతాను ఇట్లా వేసిండో, ప్రపంచం మొత్తానికి ఏ వేసింది సాతాను, వాళ్ళు వేసింది ఎన్ఈటి నెట్. ఇప్పుడు అందరూ, ఈవెన్ 3 years బాయ్ కూడా నెట్లో ఉన్నాడు, సాతాను విసిరిన వలలో ఉండిపోయింది, అన్నా కదా. నిన్న భద్రాచలం నేను మా వదిన చూడడానికి పోతే, అక్కడ ఒక పిల్లగానికి, మనకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి, వానికి కొంత ప్రాబ్లం వచ్చి సర్జరీ చేశారు. వాళ్ళమ్మ, నేను అందరికి ప్రేయర్ చేస్తాను, ఆయన కూడా, ఆమె కూడా, అయ్యా మా అబ్బాయి కూడా ప్రార్థన చేయమంటే, వాడు సెల్ ఫోన్ చూస్తాడు. ప్రార్థన చేద్దాం రా, సెల్ ఫోన్ పక్కన పెట్టమంటే ఒప్పుకోవట్లే.
చెయ్యి ప్రార్థన అంటాను కానీ సెల్ ఫోన్ మాత్రం చూస్తాను. ఆ సెల్ ఫోన్ తీసి పక్కన పెడితే ఎంత ఇబ్బంది పెట్టాడు ఆయన. అంటే చిన్నపిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? నెట్లో వచ్చారా లేదా? నెట్లో ఉన్నారు. ఈ నెట్లో నుంచి బయటికి రావడానికి కూడా ప్రభు సహాయం చేయాలి. ఒకప్పుడు నా ఫోన్ ఎంతో గలీజ్గా ఉండేది, అందరి ఫోన్లు ఉన్నట్టు. కానీ దేవుని దయ వల్ల దేవుడు నా ఫోన్ను శుభ్రం చేశాడు. ఇప్పుడు నా ఫోన్ మీరు ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి లాక్స్ ఏమి ఉండవు, సీక్రెట్స్ ఏమి ఉండవు, పాపం ఏమి దీంట్లో లేదు. ఒకప్పుడు సెల్ ఫోన్ కొనుక్కొని ఇవ్వాలంటే వామ్మో, నా ఇప్పుడు మన రహస్యాలు మొత్తం ఎక్కడ ఉంటాయి? మొత్తం దాంట్లోనే ఉంటాయి. నీ సెల్ చూస్తే నువ్వేంటో అర్థమైపోయింది అంతే. దేవుడు సెల్ ఫోన్ నుంచి కూడా విడిపిస్తాడు మనల్ని. అసలు ముందు పెద్ద దెయ్యం ఇదే మనకి. దీని నుంచి విడుదల పొందితే చాలా బాగుంటుంది. నిన్న బైబిల్ క్లాసులో మా పాస్టర్ గారు జ్యోతిబాబాయ్ గారు చెప్తున్నారు, మణిపూర్లోనూ మహారాష్ట్రలోనూ మొత్తం అటు సైడు పాస్టర్ గారు యాక్చువల్గా బీజేపీ బజరంగ దళ్ దాంట్లో నుంచి ప్రభుని నమ్ముకున్నాడంట. నమ్ముకొని ఈ రోజున ఆయన దగ్గరికి 10,000 మంది వస్తున్నారంట ఆదివారం ఆరాధనకి. ఆయన గురించి చెప్తూ, ఆయన పేరు కూడా చెప్పాడు, మర్చిపోయాను. ఎందుకు ఆయన దగ్గరికి 10,000 మంది ఆదివారం వస్తున్నారు ఆరాధన కంటే, ఆయన శుక్ర శని ఆదివారాలు ఫోను స్విచ్ ఆఫ్ అంట. అయింది వీక్లీ 3 days ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్. దేవునికి తప్ప ఇంకెవరికి అందుబాటులో ఉండదంట. ఫోన్ స్విచ్ ఆఫే కాదు, ఆయనకు ఒక ప్రార్థనా గది ఉంటుందంట. ఆ గదిలోకి వెళ్ళి 3 రోజులు ఇంకా బయటికి రాడంట. ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఆదివారం వచ్చి సంఘంలో ప్రసంగం చేయడం. శుక్రవారం ఆ గదిలోకి పోతే మళ్ళీ ఎప్పుడు వచ్చేది ఆయన? ఆదివారం ప్రసంగం చేయడానికే బయటకు వస్తాడు. ఆ 3 రోజులు దేవునికి అందుబాటులో ఉంటాడు. ఆయన భక్తి ఈరోజు చూడండి, దేన్నైనా మనం విడిచిపెట్టగలం కానీ సెల్ ఫోన్ విడిచిపెట్టగలమా? దేన్నైనా మనం వదిలేసుకోగలం కానీ దాన్ని విడిచిపెట్టగలమా? ఇప్పుడు ప్రార్థనకు వస్తూ కూడా పట్టుకొచ్చామా లేదా? అంటే దాని ప్రాముఖ్యత అంత పెరిగిపోయింది. హల్లెలూయా. దాని ప్రాముఖ్యత అంత పెరిగిపోయింది. ఆయన అట్లా అవాయిడ్ చేయగలుగుతున్నాడు కాబట్టి దేవుడు అతని దగ్గరికి ప్రజల్ని నడిపిస్తున్నాడు అని ఆయన చెప్పారు. నాకు ఆయన చెప్పిన తర్వాత ఆలోచన వచ్చింది, కనీసం ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఒక శనివారం అయినా నేను దీనికి స్విచ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ సాటర్డే కంప్లీట్గా ప్రభు దగ్గర ఉండి ఆదివారం సిద్ధపరచడం కోసం. నిజం, మనం సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత బాగుపడతాం. ఇది అనవసరమైన ఉపయోగం ఎక్కువైపోయింది, అనవసరంగా వాడుతున్నాం. జనరల్గా ఫోన్లు ఎందుకు వచ్చాయంటే ఎవరికన్నా ఫోన్ చేయడానికి, లేకపోతే ఎవరన్నా ఫోన్ చేస్తే మాట్లాడడానికి. అంతకు మించి ఎక్కువగా మనం వాడేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియాంక శాలిని కోసమైనా మీకు ఇంకో అర్థంగా చెప్పాల్సిందే. హల్లెలూయా. ఒకసారి వంటల దగ్గరికి వెళ్ళి దాని పరిస్థితి ఎందుకు కనుక్కొని రండి. ఎంత టైం పడుతుంది? ఓవరా? ఒక్క మాట జరిగిందండి. మన టైం కూడా అయిపోయింది. టైం ఎంత అయింది ఇప్పుడు? ఇంకో పావు గంట ఉంది. పావు గంట చెప్తానికి 1:45 అవుతుంది. ఎక్కడున్నాం మనం? నెట్ దగ్గర. వలా ఈ రోజున ఎక్కువ మంది యవనస్తుల జీవితాలు పాడైపోయేది ఫోనే. అసలు యవనస్తులకు ఏం అవసరం చెప్పండి? మీకు ఎందుకు ఫోన్లు? మీకు ఎవరైనా సిఐ ఎస్ఐ లేకపోతే ఏమైనా జాబ్, లేకపోతే మీ భార్య మీ భర్త ఎవరైనా ఫోన్ చేస్తే మీకు ఎందుకు ఫోన్? అసలు ఉంటే మీ అమ్మకు ఉండాలి, మీ నాన్నకు ఉండాలి. అసలు అంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉంది, అది ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు మోసుకొని పోవడం అది అది. సో ఎన్ని మాటలు చెప్పా? ఫస్ట్ పని చేయాలి, రెండవది సమయాన్ని యూజ్ చేయాలి, మూడవది వెయిట్ చేయాలి, ఫస్ట్ నిలిచి ఆలోచించాలి ఏ చదువుకోవాలి, రెండవది ఏ జాబ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి,
ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటి దగ్గర మీరు ఆగకుండా అడిగేశారా, ఇంక మీ జీవితం అంతా ఆగం ఏం ఉండదు. ఇక ఏం చదవాలో, ఏం జాబ్ చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఈ 3 చాలా ఇంపార్టెంట్. వీటి దగ్గర ఆగి ఆలోచించి అడుగేయటం చాలా మంచిది. లేట్ అయినా పర్లేదు. ముఖ్యంగా నేను చెప్పేది పెళ్లి విషయంలో లేట్ అయినా పర్వాలేదు, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా కనుక అడుగు వేస్తే మీ జీవితం చాలా పాడైపోయింది. ఇంకో మాట, ప్రేమ అనే దాని దగ్గరికి వస్తే ఇంకా మీరు మొత్తం పోయినట్టేగా. ఇది పక్కా రాసి పెట్టుకోండి, 100 రూపాయలు బ్యాంక్ పేపర్ దగ్గర. ప్రేమ అనే దాని దగ్గరికి వచ్చారంటే ఇక మీరు మొత్తం స్మాష్ ఏముండదు. ఇక 1 నెల 1 సంవత్సరం ఉంటుంది ఆ ప్రేమ. ఆ సంవత్సరం కూడా కష్టం. నేను చూస్తున్నా కదా, చాలామంది లవ్ మ్యారేజెస్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నా నేను. అనవసరంగా చేసుకుని అంటదా, ఈడు తప్ప నాకు ఇంకెవరు వద్దన్న ఆమె 6 నెలలు తిరగకముందు, సంవత్సరం తిరగకముందు ఈయన్ని అనవసరంగా చేసుకున్నా, వీడిని తప్ప ఎవరిని చేసుకున్నా బాగుండేది అంటదన్నమాట. వాడు కూడా సేమ్ డైలాగ్. నేను కూడా అన్నా, అనవసరంగా ఏమని చేసుకున్నా, లేకపోతే నేను అసలు ఎంత బాగుండేది నా జీవితం. నేను అంటన్నా, సచ్చేదాకా ఆమెతోనే ఉండాలి. నువ్వు సచ్చినట్టు ఉండాల్సింది, ఆప్షన్ లేదు నీకు. ఎందుకంటే బైబిల్ విడాకులని ప్రోత్సహించేది కాదు. ఒక్కదాన్ని చేసుకోవాలా, ఒక్కరిని చేసుకోవాలా, సచ్చేదాకా వాళ్ళతో కలిసి ఉండాలంతే. నువ్వన్నా చావాలా, వాళ్ళన్నా చావాలా. ఇది తట్టుకోలేక ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళే చంపేస్తారు. వీళ్ళన్నా చంపేస్తారు, లేకపోతే వీళ్ళు నీళ్ళన్నా చంపుకుంటారు. ఆప్షన్ ఏంటి? ఇప్పుడు సచ్చేదాకా కలిసి ఉండాలా, కానీ ఇప్పుడు ఏంటంటే నచ్చట్లా. కాబట్టి ఇంకొంచెం బాగా ధైర్యం ఉన్న వాళ్ళు అవతల చంపేస్తారు, పిరికోళ్ళు వీళ్ళు చచ్చిపోతారు. మ్యారేజ్ లైఫ్ అనేది అంత అద్భుతంగా ఉండాలి. అది మ్యారేజ్ లైఫ్ అనేది అంత అద్భుతంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. వివాహ వ్యవస్థను దేవుడు తయారు చేశాడు. దీనికి ఆతరు ఎవరు? వివాహ వ్యవస్థకి ఏదైనా తోటలో దేవుడు ఆతరు. దీనికి వ్యవస్థాపకుడు ఆయన. మనుషుల యొక్క సంతోషం కోసం, ఆనందం కోసం దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. కానీ ఈ రోజున వివాహ వ్యవస్థ నానా రకాల బాధలకి, దుఃఖాలకు కారణమవుతుంది. రాత్రి నేను ఒక అన్నకి ఫోన్ చేసి, యూత్ మీటింగ్కి రండి అన్న, మీ పిల్లల్ని తీసుకొని అంటే ఆయన అన్నాడు, అన్నా నేను బయట వేరే వాళ్ళ ఇంట్లో నైట్ ఉండకూడదు కాబట్టి, ఉండలేను కాబట్టి ఇంటికి వెళ్తున్నా తప్ప పండుకోవడానికి. నాకు ఇంటికి వెళ్ళడం అసలు ఇష్టం లేదన్నా అంటాను. ఇంటికి వెళ్తే నాకు నరకం అంటాడు ఆయన ఫోన్లో. లిటరల్గా 10:30 అప్పుడు ఫోన్ చేశాను నేను. పిల్లలు నరకాన్ని చూపెడుతున్నారంట. ఎవరు? పిల్లలు. కన్న పిల్లలు అతనికి నరకాన్ని చూపెడుతున్నారంట. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అనే ఆలోచన అయింది. అనవసరంగా రాత్రి అయిపోయింది, ఇప్పుడు తప్పనిసరిగా ఇంటికి పోవాల్సి వస్తుందనే బాధ అయింది, వ్యక్తం చేశాడు ఆయన. కుటుంబం అట్లా ఉండొచ్చా? ఇప్పుడు బయట బోరు కొడితే ఎక్కడ ఉండాలి మనం? ఇంట్లో ఉండాలి. నేను బయటికి పోను, బయట ఎక్కడున్నా అసలు మనశ్శాంతి లేదు, ఆయన నా భార్య బిడ్డలతో హ్యాపీగా ఉండాలనుకోవాలా లేదా? కానీ ఇప్పుడు రోజులు అట్టుందా? పరిస్థితి ఉంది. భార్య ఎటైనా పోతే బాగుండు, పిల్లలు లేకపోతే బాగుండు, ఎటైనా వెళ్ళిపోతే ఒంటరిగా ఉంటే బాగుండు అనుకునే పరిస్థితులు వచ్చాయి. కారణం ఏంటంటే వాళ్ళు వివాహం విషయంలో రైట్ స్టెప్ తీసుకోలేదు. రెండోది, పిల్లల్ని పెంచే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి వాళ్ళ కుటుంబమే ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? ఒక పెద్ద నరకం అయిపోయింది, కొంప అయిపోయింది. అది కుటుంబం కాదు, ఇప్పుడు ఏమైంది? అమ్మో ఈ కొంపలో నేను ఉండలేను అంటున్నాడు. సో జీవితాన్ని దేవుడు ఆనందించడానికి ఇచ్చాడు, జీవితాన్ని దేవుడు సంతోషించడానికి ఇచ్చాడు. మళ్ళీ ఆనందం, సంతోషం అంటే సెల్ఫ్ ఉండకూడదు దాంట్లో. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం అంటే ఏంటంటే మనం ఆనందిస్తూ మనతో ఉన్నవారిని కూడా ఆనందింప చేయడం. అందరికీ మన ఆనందంగా ఉండాలి. మన ఆనందం ఎవరికీ కూడా బాధగా ఉండకూడదు. దట్ ఈస్ ద రియల్ జాయ్. నువ్వు తాగితే నీకే ఆనందం, ఇతరులకి చాలా. నువ్వు తింటే నీకు ఆనందం, ఇతరుల వాళ్ళకి చాలా బాధ. అవునా కదా? అట్లుండకూడదు. నిజమైన ఆనందం అంటే
నువ్వు ఆనందిస్తూ నీ చుట్టూ ఉన్న వారిని అందరినీ ఆనందింపచేయగలగాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీ ఆనందం నీ కుటుంబానికి కూడా ఆనందాన్ని ఇవ్వాలి. ఫస్ట్ మనకి మన జీవితంలో మనకి ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ ఏమైనా ఉందా? మన ఫ్యామిలీ మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మన ఆనందం మన కుటుంబాన్ని కూడా ఆనందింపచేసేదిగా ఉండాలి. చాలామంది కుటుంబాన్ని చూడట్లేదు, కట్టుకున్న వారిని కన్నవారిని చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు. ఎక్కువ ఈ రోజుల్లో స్వార్థ ప్రియులు ఎక్కువైపోయారు. తిమోతికి పౌలు చెప్పాడు ముందే, అంత్య దినములలో అపాయకరమైన దినాలు వస్తాయి, వాటిలో స్వార్థ ప్రియులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారంట. ఈ అంత్య దినాలు వాళ్ళకే ముఖ్యం సుఖం, ప్రతిదీ సుఖం సుఖం సుఖం. చిత్రం ఏంటంటే వాళ్ళ సుఖమే, మళ్ళీ ఆ ఒక్కడి సుఖమే, ఆ ఒక్కదాని సుఖమే. మరి కర్నూలు లేనిది, కట్టుకున్నోళ్ళు లేనిది, అన్నదమ్ములు లేనిది, అక్క చెల్లెలు లేనిది, ఇవన్నీ లేదు. కాబట్టి ఆగండి, కొంచెం ఆగి నిలవండి, నిలిచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నీ జీవితం నీ చేతుల్లో ఉందా లేదా? నువ్వు పాడైపోయినా నేను పాడైపోవడానికి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని కబుర్లు చెప్పొద్దు. నువ్వు పశువు అయితే నీ ప్రమేయం లేకుండా నేను ఎవడన్నా ఏదన్నా చేస్తాడు. ఎవరివి మనిషి. ఇంకోటి ఏంటి, యు ఆర్ నాట్ ఏ కిడ్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మా అమ్మాయిని ఎవరన్నా మోసం చేశారంటే ఓకే, ఎందుకు? షీఈస్ ఏ కిడ్. నువ్వు కిడ్ కాదు కదా, నీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, బుద్ధి ఉంది, ఆలోచన ఉంది, ఇంత పెద్ద వయసు ఉంది, మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళ చేత మోసపోయానంటే అవివేకం. అది అవతలోడు మోసం చేస్తాడని తెలుసా తెలీదా? ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎవరున్నారు? మీరు అనుకుంటారు స్నేహితులని. ఈ పాయింట్ మంచి పాయింట్, ఇది బాగా వినండి. మొత్తం పాడైపోయేది స్నేహితుల వల్ల, గుర్తుపెట్టుకోండి. సగం జీవితం కాదు, సగం కంటే ఎక్కువ జీవితం సంకనాగిపోయేది స్నేహితులే. నా దరిద్రం మొత్తం స్నేహితులకు పులి స్టాప్ పెట్టినప్పుడు మొత్తం పోయింది. నా ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్న స్నేహితులందరికీ ఎప్పుడైతే నేను పులి స్టాప్ పెట్టానో నా దరిద్రం మొత్తం వదిలిపోయింది. ఎందుకంటే ప్రతి స్నేహితుడు అట్లాంటివాడే. మనం అనుకుంటాం మంచి స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అనుకుంటాం, ఉట్టిదే. ఈ రోజుల్లో ఎవరు ప్రాణ స్నేహితుడు? ప్రాణ స్నేహితుడు ఏం చేయాలా? మీకు ప్రాణ స్నేహితులు ఏం చేయాలా? మీ భవిష్యత్తును, మంచి బంగారు భవిష్యత్తును కోరుకోవాలి, మీకు మంచి చెప్పాలి. మంచి చెప్తే వాళ్ళతో కట్టే, అవునా కాదా? ఏది వద్దురా అంటే ఈయన్ని కట్ చేసి పడేయడమే ముందుగా. సగం మంది కంటే ఎక్కువ మంది యవనస్తులు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా పాడైపోవడానికి వాళ్ళ సొంత స్నేహితులు కారణం. మీకా పుస్తకం అనుకుంటే చూడండి, మీకా పుస్తకం మలాకి కంటే ముందు ఉంటుంది. పేజీ నెంబర్ చెప్పనా? 767, 7వ అధ్యాయం, 767 పేజీలో ఉన్నది. నేను చదువుతున్నా, వినండి బైబిల్ లేని వాళ్ళు. స్నేహితుని నమ్మవు. 2వ వచనం నుంచి చదువుతున్నాను నేను. భక్తుడు దేశములో లేకపోయేను. ఎవరు లేరు? ఎవడున్నాడు? పేరుకే భక్తుని అనుకుంటారు కానీ ఆ భక్తి ముసుగులో చేసే పాపం ఎంత ఉందో. గుడికి పోయినా కూడా ఏం చేస్తారు? అక్కడ పాపమే. అసలు జనరల్ గుడికి ఎందుకు పోవాలా? ఏ టెంపుల్కైనా, ఏ మసీదుకైనా, ఏ చర్చికైనా ఎందుకు పోవాలా? పాపాలు పోగొట్టుకోవడానికా కదా? కానీ ఆడికి పోయి కూడా ఏం చేస్తారు? గుడికి ఆడికి పోతే అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే. దొంగోడు గుడికి ఎందుకు వచ్చిండు? దేవుడి మీద భక్తితో కాదు, ఆడు దొంగతనం చేయడానికి వచ్చిండు. అట్లుంది పరిస్థితి. భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. అవునా కదా? చెప్పండి, మీకు చెప్పండి, మీ పేర్లు చెప్పండి. మీకు తెలిసిన యథార్థ పరుల పేర్లు చెప్పండి. చెప్పండి. యథార్థ పరులు అంటే ఏంటి? జెన్యూన్ పర్సన్స్ అంటే ఏ మాత్రం తప్పు చేయని వాళ్ళు, తప్పు చేస్తుంటే చూస్తూ
ఉండని వాళ్ళ పేర్లు చెప్పమంటే ఒక 5-6 పేర్లు చెప్తారా? ఒక్కని పేరే చెప్పలేరు మీరు, ఎందుకంటే ఊరు లేడు కాబట్టి. బైబిల్ చెప్తున్న మాట ఇది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది. ఇప్పుడు ఈ చదివే మాట ఇప్పుడు రాసింది కాదు, ఇది BC, బిఫోర్ క్రైస్ట్, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాట. భక్తుడు లేడు, యథార్థపరుడు కూడా లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే. అంతే, అవకాశం కోసం చూసేటోళ్ళే. అవకాశం లేదు కాబట్టి హాయ్ హలో అంటున్నారు అంతే. అవకాశం వస్తే ఎయిరా అంటే అయిపోయి ఉంది. అంతవరకు హాయ్ బాయ్ అన్నోడు ఛాన్స్ చూసి ఏం చేస్తాడు? డిసి ఫ్రెండ్స్ చూసి చెప్పేది, ఎవరిని నమ్మొద్దు, అసలు ఎవరినంటే ఎవరు నమ్మొద్దు. అదే ఏముంది ఇక్కడ, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. మనకు తెలియదుగా, ఇక్కడ వల ఉందని చేపకు తెలుసా? ఉంటే అలాగనే పోయింది, తెలియకనే కదా. ఇప్పుడు వల వేసేది తెలియకుండే కదా, అవునా కదా? సామెతల గ్రంథంలో ఉంది, పగవాడంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. మనం ఇక ఆ ముద్దులకు ఉబ్బి తప్పిపోయి ఈయనకంటే గొప్పోడు ఎవడు లేడురా అని అన్ని కౌగిలించుకొని హత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఈడే నా ప్రాణం అంటే ఆడ చివరికి మనల్ని ప్రాణం తీస్తాడంట. ఆడెవడు? పగవుడు. ముద్దులు ఎందుకు పెడతాడు? నిన్ను మచ్చిగా చేసుకోవడానికి, అంతేనా కదా? బైబిల్లో ఉంది, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, నిజమైన స్నేహితుడు ఏముంది బైబిల్లో? రైట్, నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడంట. అంటే ఇది తప్పురా అమ్మాయి, ఇది మనం చేయకూడదు. గాయమా కదా మనకి? మన ప్రాణం సురుక్కు అంట తప్ప. చూసినా, నేను సంతోషంగా ఉంటే నీకు ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇది చేయొద్దు అది చేయొద్దు. ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుతుంటే మనకి కత్తిపోడు మాటలేగా, మనకేమదంటే పిచ్చి ప్రేమ, వాళ్ళేమో వద్దంటారు. నిజమైన స్నేహితుడైతే మన మేలు కోరి గాయం చేస్తాడంట. ఇది రైట్ వర్డ్. నిజమైన స్నేహితుడు మన మేలు కోరి ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. పగవాడు గాయాలు కాదు, ముద్దులే. మనకెవరిష్టం? ముద్దులు పెట్టాడంటే బాగా ఇష్టం. గాయం చేస్తాడంటే ఇన్ని బ్లాక్లో పెట్టరా, రేపటి నుంచి ఇంతో లేదు ఇక కట్అవుట్. మళ్ళీ చదువుతున్నా చూడండి, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. ఎన్ని చేతులు? ఒక చేత కాదు, ఫుల్లీగా. ఒకసారి పాపంలోకి దిగితే చిన్న పాపమా పెద్ద పాపమా, 1 రోజా 2 రోజులా ఉండదు. ఈత కొట్టడం అంతేగా, అంతేనా కాదా? చూడండి, దిగితిగా అంతే సంగతిగా. కొంతమంది గురించి ఉంటుంది, అయ్యా వీడు తాగడండి, తాగిందంటే ఇంకా తాగకుండా ఉండలేడండి. అట్లా 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేతురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపరుల దినమున నీవు శిక్ష నొందు దినము వచ్చున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. 5వ వచనం, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. బిడ్డ, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకోవద్దు. ఎవడు? ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకోనే వద్దనమాట. నమ్ముకున్నారా ఆడే నిన్ను ముంచేదిగా. ముఖ్య స్నేహితుడు ఏమనుకుంటావు, వాడే నిండు ముంచి చేతులు దొరుకుకొని ఈడు అసలు ఎవడు నాకు తెలియదని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్కి వచ్చాను తెలుసా, రా ఇన్ని తెలుసా, అసలు నీకు తెలియదు సార్, ఎవడు తెలియదు నాకు, అసలు నాకు చూడలేదు సార్ నేను. ఏం పేరు బాబు నీ దాంట్లో కూడా వాళ్ళ ముందు. అది లోకం అట్లుంది. నిజంగా చెప్తున్నాను, ఆ యవనం అనే మార్గంలోనే నేను ప్రయాణించి వచ్చి ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోకం అస్సలు మంచిది కాదు. లోకములో ఉన్న మనుషులు
అస్సలు మంచోళ్ళు కాదు. మంచోళ్ళను నువ్వు నమ్మావా, నిన్ను ముంచి వదిలిపెడతారు. ఆ తర్వాత నిన్నెవరు బాగు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చాలా ఎక్కువ విషయాలు దేవుడు మాట్లాడారు. 2 నిమిషాలు తక్కువ 2 అవుతా ఉంది. ఈ దినానికి ఇది చాలు, ఇంకా మరీ ఎక్కువ పెట్టినా కూడా అరగదు. మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ కానీ హాలిడే ఉంటే, హాలిడే అంటే మీకు ఏం గుర్తు రావాలా? నేను గుర్తు రావాలా? యూత్ మీటింగ్ గుర్తు రావాలా? హాలిడే ఉంటే జనరల్గా జనాలు ఏం చేస్తారు? ఎట్లా టూర్ వేయడం, ఏమైనా పార్టీ చేసుకోవడం, పాడైపోయే పనులు ఇవన్నీ. మీరే వచ్చి అడగాలి, నాకు ఫోన్ చేయాలి, అయ్యగారు మాకు పలానా రోజు హాలిడే ఉంది, మరి మీటింగ్ పెట్టండి అంటే నాకు కొంచెం హుషారు వచ్చింది. అవునా కదా? ఇప్పుడు నేను మీ అంట పడుతున్నా, నెక్స్ట్ మీరేం చేయాలి? నా వెంట పడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మోసం చేయాలని నేను ఈ మీటింగ్ పెట్టలేదు, మిమ్మల్ని పాడు చేయాలని అస్సలే పెట్టలేదు, మీ వల్ల నేను ఏదో లాభం పొందుకోవాలని అసలే పెట్టలేదు. నేనే ఖర్చు అవుతున్నా, నేనే కష్టపడుతున్నా. అవునా కదా? ఎవరు రూపాయి అడిగినా? దేవుడు నా మనసులో పెట్టిన బాధ ఏంటంటే యవనస్తులు బాగుండాలి. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. కానీ ఈ రోజున చూడండి, ఎంతమంది డ్రగ్స్ అలవాటు పడిపోయారు, ఎంతమంది సిగరెట్, చుట్ట, బీడి, కైనీలు, కిల్లీలు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, తర్వాత బ్లూ ఫిలిమ్స్, అవునా, జారత్వం, పెళ్లికి ముందు వ్యభిచారం, రౌడీ షీటర్లు, అవునా, ఎంత భయంకరమైన యువత మొత్తం పాపంలో తేలుతూ ఉంది. ఇట్లనే ఉంటే ఇంకో 20 ఏళ్లలో దేశం ఏముండదు. ఇంకా అసలు యవనస్తులు ఉండరు తెలుసా? మీరు గమనించండి, ఒక రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే మరణాల రేటు చాలా ఎక్కువ ఉంది. అందులో యవనస్తుల మరణాల రేటు ఎక్కువ ఉంది. జనరల్గా ఎవరు చనిపోవాలి? వృద్ధులు చనిపోవాలి, 60+ చనిపోవాలి, ఎందుకంటే వాళ్ళ వయసు అయిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? యవనస్తుడు ఎక్కువ చనిపోతున్నారు. ఒకటే, పాపం వలన మరణం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఆది కాండంలో మరణం అనేది ఎప్పుడు వచ్చిందంటే పాపం వలన మరణం వచ్చింది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మరణం ఉంటుంది. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉంటుంది. నీకు మరణం కావాలంటే పాపం చేయి, నిత్య జీవం కావాలంటే పరిశుద్ధత కలిగి ఉండవు. అది ఎలా వచ్చింది చెప్పాగా? హీరో ఉన్నాడు ఒక ఆయన, ఎవరు? జీసస్ ఈజ్ అవర్ రియల్ హీరో. సాతాను, సైతాన్ ఎవరంటే విలన్. మన జీవితానికి సైతాను విలన్, తెలుసా? అది మనల్ని తప్పు మార్గంలో నడిపిస్తుంది. జనరల్గా ప్రతి మనిషి మంచోడే, గుర్తుపెట్టుకోండి. జనరల్గా ప్రతి మనిషి మంచోడే, కాకపోతే దుష్టుడు వారిని చెరిపి వేస్తాడు, లొంగ తీసుకుంటాడు. దానివల్ల చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల జీవితం మొత్తం పాడైపోతూ ఉంటుంది. మీ జీవితం పాడైపోతే ఫస్ట్ బాధపడేది మీ తల్లిదండ్రులు. మీరు చచ్చిపోతే ఏడ్చేది ఫస్ట్ మీ తల్లిదండ్రులు, అవునా కదా? స్నేహితులు ఎవడు ఏడవడు, బంధువులు ఎవడు ఏడవడు, ఏడ్చిన 1 రోజు 2 రోజులు ఏడుస్తారు. కానీ తండ్రి జీవితం కాలం మొత్తం ఏడుస్తారు. కన్నవారికి అలాంటి శోకం మనం కలిగించకూడదు. వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుడే మనకు ఆ జీవితం ఇవ్వాలి. యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. అందరి దేవుళ్ళు దేవతలకి ఈ పేరు లేదు. మహాపరిశుద్ధుడు అంటే దేవుడే. అందుకే ఈ గ్రంథం మీద కూడా ఏముంటుంది? ఇట్స్ ఏ హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం. దేవుని సేవకుడిగా మీకు సలహా ఇస్తున్నాను, దయచేసి మీరు అందరూ చదవగలిగిన వారే కనుక మీరు ఖచ్చితంగా బైబుల్ డైలీ చదవండి. కొత్త నిబంధన ఎక్కువ చదవండి. ఎవరిస్తున్నారా? కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ఎక్కువ చదవండి.
కొత్త నిబంధనకి ఎంతంతే ఉంటుంది. కొత్త నిబంధనతో పాటు మీరు ఆ సామెతల గ్రంథం చదవండి, జ్ఞానం ఎక్కువ ఉంటుంది దాంట్లో. సామెతల గ్రంథం, మీ జీవితాలు బాగుపడతాయి. ఈ బైబిలే నన్ను మార్చింది. ఇది నేను చదవటం మొదలు పెట్టాను, నా జీవితం మొత్తం మారిపోయింది. బైబిల్ ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. చాలా మంది బైబిల్లో ఉన్న వాళ్ళు కూడా బీరువాలో జాగ్రత్తగా భద్రంగా పెట్టుకొని దాన్ని పూజిస్తున్నారు. బైబిల్ని పూజించడానికి కాదు. ఎందుకు? బైబిల్ చదవడానికి. బైబిల్ చదివిన వాడు, బైబిల్ పట్టుకున్నవాడు ఎప్పుడూ పాడైపోలేదంట. గుర్తుపెట్టుకోండి. ఇది నా జీవితంలో రాకపోతే నేను ఎప్పుడూ పాడైపోయి ఉండేవాడిని. ఒక్క మాట ప్రభువుని అడగండి, ప్రభువా నేను నిజంగా చాలా బంధకాల్లో ఉన్నాను, కట్లలో ఉన్నాను, నన్ను సాతాను వలేసి పట్టుకుంది, బయటికి రాలేకపోతున్నానయ్యా, నన్ను విడిపించవా నన్ను అడిగితే ప్రభు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఇప్పుడే కాదు, డైలీ నువ్వు విడిపించబడే అంతవరకు ఈ ప్రార్థన నువ్వు చేస్తూనే ఉండాలి. పొద్దున్న లేవగానే, రాత్రి పడుకుంటే, ఇప్పుడు మధ్యాహ్నం ఒంటరిగా నువ్వు ఎప్పుడున్నా కూడా బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ జీవితంలో గొప్ప బ్రేక్ త్రూ దేవుడు ఇస్తాడు. ఓకేనా? కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం.